ఎవరో తెలియదు, మీకు ఆ పర్సనల్ తెలియదు. ఒక సినిమాగా, ఒక బయట మనోజ్గా తెలిసే తప్ప ఒక ఇంటి మనిషిగా ఓన్ చేసుకొని నా కోసం మీరందరూ నిలబడి నాకు ఇంత సపోర్ట్ ఇచ్చారంటే అది ఏ జన్మ, ఏ రుణం, ఏ జన్మ, ఏ పుణ్యం చేసుకున్నానో, నా తల్లిదండ్రులు ఏ పుణ్యం చేసుకున్నారో నాకు ఇవంతా ఈరోజు ఇంత ప్రేమ దొరికింది. పేరు పేరున థ్యాంక్స్ అండి. మీకు తెలుసు సోషల్ మీడియా, మీరు ఏదైనా ఒక తప్పుగా వేస్తే మీ మీద రప్ప 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 స్ట్రైకులు పడిపోతాయి, మీ ఛానల్ను మూసేస్తారు, బెదిరింపు ఈమెయిల్లు వస్తాయి. అయినా కూడా డోంట్ కేర్ అని నాకు నిలబడారు చూడు, అది చాలు మా జన్మకి. ఇన్నాళ్ళ తర్వాత భైరవం అనే సినిమా ఈరోజు తీసి షూటింగ్ చేసి గొప్పగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే దానికి ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరూ కారణం. ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారు, రాధామోహన్ గారు, శ్రీధర్ గారు. మీరు ఎంతో ప్యాషన్ కాకపోతే ఇలా మేము గ్యాప్ ఇచ్చి, మాకు ఈ మధ్యకాలంలో హిట్లు లేవు, నేను అప్పుడు కూడా పెద్ద పెద్ద గొప్ప గొప్ప సినిమాలు చేయలేదు, ఏదో నాకు నచ్చింది, నాకు తోచింది ఏదో డిఫరెంట్గా చేసుకోవాలని చేసుకుంటూ వెళ్ళిపోయారే తప్ప అంతంత గొప్పవాడిని కూడా కాదు. అలాగా మా అందరినీ, మా ముగ్గురిని చూసి ధైర్యం చేసి మీరు ఈరోజు నిలబెట్టి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టి సినిమా తీశారంటే రియలీ సార్, యూఆర్ రియలీ గ్రేట్ సార్. నిజంగా అండి, ఆయన కోట్లు సంపాదించాలనుకుంటే ఆయన ఎన్నో బిజినెస్లు ఉన్నాయి, అక్కడే ఉండుంటారు. వచ్చి ప్యాషనెట్గా సినిమాలు తీయాలని చెప్పి ఈరోజు నిలబడి ఈ సినిమా కోట్లు సంపాదించే మైండ్ సెట్లు అయితే రారండి. సినిమా తీస్తున్నాం, సినిమాకి డబ్బు పెట్టారు, స్టోరీకి డబ్బు పెట్టారు. హ్యాట్స్ ఆఫ్ రాధామోహన్ గారికి, శ్రీధర్ గారికి. అలాగే నా రక్తం అయిన నా డైరెక్టర్ విజయ్ గారు. సార్ మీకు థ్యాంక్స్ అనేది, నాకు ఇంగ్లీష్లో థ్యాంక్స్ థ్యాంక్స్ అని చెప్పడం నాకు నా ఇంగ్లీష్లో బాగా తెలిసిన పదం ఒకటి, అంటే సారీ, అది రెండు బాగా చెప్తా ఇంగ్లీష్లో. కానీ సార్ మీరు ఈ క్యారెక్టర్కి మీరు ఇంతకుముందే పెద్ద సూపర్ హిట్లు ఇచ్చారు, మీరు పిలిస్తే ఇంకా ఎంతెంతో పెద్దోళ్ళు వచ్చి ఉంటారు, తమిళనాడు నుంచి సూపర్ స్టార్లు వచ్చి ఉంటారు, బాలీవుడ్ నుంచి మీరు తెచ్చుకోగలుగుతారు. ఇవన్నీ కాదని తిరుపతితో గుర్తుకొచ్చాడు చూడండి సార్, మీకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జీవితాంతం రుణపడి ఉంటాను సార్. సినిమా చాలా గొప్పగా తీశారు డైరెక్టర్ గారు, మనస్ఫూర్తిగా. నేను ఎన్నో ప్లాన్లు చేశాను, లాంచ్ రీలాంచ్ ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని. మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి అనుకుంటారండి. శివుడిని శివయ్య అని పిలిస్తే రాడు, శివుడిని మనసారా తలుచుకుంటే ఇలాగా మా డైరెక్టర్ గారి రూపంలోనో, ప్రొడ్యూసర్ గారి రూపంలోనో, మీ అందరి రూపంలోనో వచ్చేదే శివుడు. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు, నీతో ప్రతిసారి చాలా ఫన్ మూమెంట్స్, చాలా సరదాగా ఫన్ కామెడీ చేసుకుంటూ ఉంటాం. ఇట్ వాస్ గ్రేట్ ఫన్ మూమెంట్స్. ఎప్పుడు అనిపిస్తుంటుంది నాకు ఒక తమ్ముడు కావాలని, తమ్ముడు ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి. నాకు ఇతను తమ్ముడు ఎందుకు పుట్టలేదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. లైఫ్లో నీకు ఒక అన్నగా, ఎప్పుడు అండగా, తోడుగా, చీటికేస్తే నీ ముందు ఇవ్వాలి, అలాగే ఎప్పుడు మనం చుట్టాడు నీకు. బాబాయ్ నీ గురించి ఏం చెప్పాలి బాబాయ్? నారా రోహిత్ నా ప్రాణ స్నేహితుడు. చిన్నప్పటి నుంచి మా అనుబంధం ఒక ఫ్యామిలీగాను, ఒక ఫ్రెండ్గాను అలా మా లైఫ్ అలా కొనసాగుతుంది. అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 2016లో 2016లో ఒక్కడు మిగిలాడని సినిమా తీశాను. ఆ సినిమా తీసినప్పుడు వాయిస్, అదే నా లాస్ట్ సినిమా ఈ 9 years బ్యాక్. ఆ సినిమాలో వాయిస్ ఓవర్ ఇచ్చింది నారా రోహిత్ గారు. మళ్ళీ అప్పుడు ఆపాను, మళ్ళీ తిరిగి వస్తుంటే మళ్ళీ నా జీవితం నారా రోహిత్ గారితోనే మొదలైంది. ఇదంతా అంతే. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున, అండ్ ముఖ్యంగా చెప్పాలంటే నారా రోహిత్ గారిది ఈ మూవీలో అండ్ సాయి గారిది పర్ఫార్మెన్సెస్ మైండ్ బ్లోయింగ్, అద్భుతం అద్భుతం అద్భుతం. చాలా బాగా, చాలా కొత్తగా చేశారు. అండ్ ఐమ్ షూర్ అందరికీ ఈ సినిమా ఒక గొప్ప మైల్ స్టోన్ అవుతుందని నమ్ముతున్నాను. అలాగే అదితి శంకర్ గారు, ఆనంది గారు, దివ్యా పిల్లయ్య గారు, అండ్ అజయ్ గారు,
సందీప్ గారు, ఇలాగ ప్రతి ఒక్కరు, అజయ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా అజయ్ కూడా నాకు వెరీ క్లోజ్. అండ్ కట్అవుట్ మాత్రమే 8 అడుగులు ఉంటాడు కానీ మనసు వెన్న పూస. అలాగే రైటర్ సత్య గారి దగ్గర నుంచి, చౌదరి గారి దగ్గర నుంచి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. ఎవరైనా మర్చిపోతుంటే ఎస్పెషలీ మ్యూజిక్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ అండి. ఆఖరికి ఇది వద్దు వద్దు అనుకుంటున్నాను, కాకపోతే ఇంతమంది చూశాక నాకు చెప్పాల్సిన బాధ్యత అనుకుంటున్నాను. ఎన్నో ఈ మధ్యకాలంలో ఎన్నో జరిగాయి, ఎన్నో ఇబ్బందులు పడాను, ఎన్నో చూస్తున్నారు అందరూ. కానీ కట్టుబట్టలతో రోడ్డు మీద పెట్టారు. నా పిల్లల బట్టలు, మా ఇంట్లో వాళ్ళ బట్టలు ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుంచి పెట్టుకుంది ఏది లేకుండా రోడ్డు మీద పెట్టారు ఒక ఊరికి వెళ్ళి వచ్చేసరికి. అండ్ బయటికి ఎక్కడికైనా వెళ్ళేదానికి కార్లు కూడా లేవు, కార్లు తీసుకెళ్ళిపోయారు. కానీ అన్న నాకేమైంది తెలుసా అన్న, శివుడు ఏ రూపంలో వచ్చాడు తెలుసా అన్న, ఫ్యాన్స్ రూపంలో వచ్చారన్న.